హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేముండే క్వార్టర్స్ దగ్గర కాంప్లెక్స్ అండి, చాలా బాగుంటుంది. కిందంతా మెడికల్ షాపు, హాస్పిటల్, ఇంకా జిమ్ము, ఇంకా సూపర్ మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయండి. మా పాపనైతే డైలీ కాంప్లెక్స్ తీసుకెళ్ళాలండి, లేకుంటే ఏడుస్తుంది. ఇక్కడైతే కుల్ఫీ చాలా బాగుంటుందండి. ఇంకా పైనంతా బ్యూటీ పార్లర్స్, ఇంకా కటింగ్ షాప్స్, మొబైల్ షాప్స్, స్టిచ్చింగ్ డ్రెస్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఈవినింగ్ 5 అయితే అందరు వస్తారండి. కూర్చోడానికి అయితే చాలా బాగుంటుంది. 6 అయితే కాంప్లెక్స్ అంతా ఫుల్ రష్ ఉంటుందండి. జనరల్ డ్యూటీ వాళ్ళు వస్తారు, చాలా రష్ ఉంటుంది. అప్పుడైతే కాంప్లెక్స్లో హోటల్ చాలా బాగుంటుందండి. పైనంతా ఫంక్షన్స్ చేసుకోవచ్చు, బర్త్డేస్ ఇలాగా ఫంక్షన్ హాల్ అండి. కిందంతా హోటల్ అండి. ఇందులో వెజ్, నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్స్ ఇంకా చాలా చాలా కడుతున్నారండి. ఇక్కడైతే బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. మాకైతే అన్నీ లోపలే దొరుకుతాయి. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా తెచ్చుకోవాలంటే మాకైతే బస్సెస్ ఉంటాయండి. బస్సులో వెళ్ళి మళ్ళీ రిటర్న్ బస్సులో వచ్చేస్తాము. ఇంకా ఇప్పుడైతే లోపల క్యాంటీన్స్ చూద్దామండి. ఈ క్యాంటీన్స్ అయితే అన్నీ ఉంటాయండి లోపల. 1 రూమ్ అయితే స్టేషనరీ, ఇంకా వెజిటేబుల్స్, ఇంకా ఫ్రూట్స్, ఇంకా మిల్క్ షాప్స్, స్వీట్ షాప్స్, ఇంకా స్నాక్స్ ఐటమ్స్, ఇంకా బేకరీ, కేక్స్ అన్నీ అవైలబుల్ దొరుకుతాయండి ఇక్కడ క్యాంటీన్లో అయితే ఫాస్ట్ ఫుడ్ కూడా దొరుకుతుందండి. చికెన్ నూడిల్స్, వెజ్ నూడిల్స్, సమోసా, కచోరీ ఇవన్నీ దొరుకుతాయండి క్యాంటీన్లో అయితే. ఈవినింగ్ 6 అయితే జనరల్ డ్యూటీ వాళ్ళు వస్తారండి. ఫుల్ రష్గా ఉంటుంది క్యాంటీన్స్ మొత్తం. ఇక్కడ ఫెస్టివల్స్ కూడా చాలా మంచిగా సెలబ్రేషన్స్ చేస్తారండి క్వార్టర్స్ మెంబర్స్ అందరికీ. ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారండి. ఇక్కడైతే క్యాంటీన్ మిడిల్లో ఇట్లా ట్రీ అయితే గార్డెన్ చాలా బాగుంటుందండి చూడటానికైతే. మిడిల్లో ట్రీస్ అయితే చాలా బాగా పెట్టారు కదండి. క్యాంటీన్ అయితే చైర్స్ అంతా చాలా బాగుంటుందండి. మా పాపకైతే ఐస్ క్రీమ్ తీసుకుందామని వెళ్తున్నాను. మాకైతే కచోరీ ఆర్డర్ ఇచ్చానండి. ఇక్కడైతే పానీపూరి, స్వీట్స్ చాలా బాగుంటాయండి. మేమైతే డైలీ క్యాంటీన్కి వస్తామండి, ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా తినేసి ఇంకా వెళ్ళిపోతాము. ఇక్కడ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే తినేసి హ్యాండ్ వాష్కి వెళ్తున్నానండి. ఇక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇంకా హ్యాండ్ వాష్కి అయితే వేరుగా ఉంటాయి. ఇంకైతే నేను వాష్ చేసేసుకొని పాపకైతే వాష్ చేయడానికైతే తీసుకొని వెళ్ళడానికి వెళ్తున్నాను. మా పాప అయితే తినకపోయినా హ్యాండ్ వాష్కి మాత్రం వెళ్తుందండి కంపల్సరీగా. వాటర్ అంటే పిల్లలకి ఇంకా అంతే కదా. ఇంకా నేనైతే ఇంకా తినేసి మిల్క్ కావాలి, దానికోసం అయితే మిల్క్ షాప్కి వెళ్ళేసి మిల్క్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే హౌస్కి అయితే రిటర్న్ అవుతున్నాము. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.